చేస్తున్నా, నేను నీకు నమస్కారం చేస్తున్నా. బాగుంటుంది అని చెప్పనివ్వండి. నేను చెప్పేది అబద్ధం తప్పు రేపు తెలుసుకుందాం. ఆ తర్వాత విషయం నేను చెప్పడం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ గాని కాగ్ గాని ఇచ్చే లెక్కలు కల్పితం, బుగ్గన్న గారి కల్పిత లెక్కలవి, వాస్తవ లెక్కలు కావు. కావాలంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా నిరూపిస్తాను. ఇదే రికార్డెడ్ గా పెట్టుకోండి మీకు కావాలంటే. నాకు తెలుసు లెక్కల్లో ఉన్న బొక్కలు, ఆ బేడి పండు చూస్తే పురుగులు ఏ విధంగా ఉంటాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఏ లెక్క అయినా సరే కరెక్ట్ అయిన లెక్క కాదు. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్బీఐ గాని కాగ్ గాని కొంత కమిటీ వేసి కొంత వాస్తవ లెక్కలు తీసుకురామని చెప్తే కూడా 4 లక్షల పోస్టులో తప్పించి ఇంకెవడో వేయలే ఇక్కడికి. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి తీసేసుకుంటున్నారు, కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది. ఇట్లాంటి కుటుంబాల ప్రచారం సోషల్ మీడియాలో తప్పించి ఎవరి వ్యాపారం ఆడే చేసుకుంటున్నారు. ఆ కమిటీ పేరు చెప్పండి, ఏముంది సార్? నేను ఒక మాట చెప్తాను సార్, నేను చెప్పకముందు మీ డెసిషన్ చెప్తాను, నాకు అర్థం కాల. కమిటీ అంటే కమిటీలు ఎవరికి కనబడలేదు, మీకు ఎక్కడి నుంచి చెప్పేది పూర్తిగా వినండి సార్. సాయి గారు ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగానండి. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కమిటీలు వేస్తాము. ఏసీ ఇందులో ఏందో ఈ బొక్కల్లో ఉన్న లెక్కలకు బొక్కలు కనిపెట్టాలని కేంద్రం డిమాండ్ చేసి చేపిస్తాము. కేంద్ర మంత్రి ఒక ఆయన ఈ విషయం పైన స్పష్టంగా చెప్పాడు, రాష్ట్ర లెక్కలు సరిగా రావటం లేదు, మీకు ఖచ్చితంగా చెప్పారు. అందుకే మేము చెప్తున్నాం, మా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ లెక్కల్లో ఉన్న బొక్కలు ఏందో ఖచ్చితంగా తెలుస్తాం. 100% అన్నారు కదా. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రభుత్వం ఆర్బీఐ ఇచ్చిన 9 ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చే లెక్కలు. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ వాళ్ళు రాసే లెక్కలు లెక్కలకి వాస్తవ లెక్కలకి చాలా తేడా ఉన్నాయి. దానికి సంబంధించిన అంశాలు ఏమొచ్చినా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మా చైర్మన్ గారు చెప్పిన విషయం, ఈ రాష్ట్ర లెక్కలు నాకే అర్థం కావాలి. మీ వాడు ఉంటాడండి, అదే చెప్తాడు. చైర్మన్ మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? చైర్మన్ ఇదివరకు మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉండి అదే చెప్పేవాడు. అది పార్టీ పొలిటికల్ యాంగిల్ లోనే చెప్తారు, అంతేగాని అది చెప్పాల్సింది రిజర్వ్ బ్యాంక్ చెప్పాలి, కాగ్ చెప్పాలి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ. సరే సరే, మీ విచక్షణకు వదిలేస్తాను నేను. రైట్, ఇప్పుడు సుహాసిని గారు, బేసిక్ గా రాబోయేటువంటి రోజుల్లో ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఇదే, కేంద్రం ఏమి ఇవ్వలేదనినే వెళ్తారు. ఇదివరకు వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు అంటారు, అప్పుడు ఏం వెళ్తుంది? ఏం పర్లేదండి. ఇప్పుడు క్లియర్ గా ఏమంటున్నారు ఇవే కదా. ఇప్పుడు ఏమన్నారు, రైల్వే జోన్ గురించి ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేయలేదన్నారు. క్లియర్ గా February 27, 2019 నాడు రైల్వే జోన్ అనౌన్స్మెంట్